బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఊహించిందేనని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు కూడా చేయవచ్చని, ఎవరు భయపడొద్దని సూచించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో పార్టీ కీలక నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని తేల్చి చెప్పారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్న వాడు కూడా అజ్ఞాని అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు అని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరంపై కేబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని పార్టీ నేతలకు మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. రెడ్డిగా ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్ మీద కేసీఆర్ స్పందించారు. దీని మీద సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. కాళేశ్వరం కమిషన్ ఊహించిందని అంటూ కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని కేసీఆర్ అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. భవిత, చెప్పండి, కేసీఆర్ చేసిన వ్యాఖ్యను అసలు ఏ విధంగా చూడాలి? రైతువరం ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం వస్తుంది. అయితే కేబినెట్ సమావేశంలో ఏమి చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి అందరూ ఒక ఉత్కంఠగా ఎదురుస్తున్నటువంటి సమయంలో కేసీఆర్ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ హాజరైనప్పటి నుంచి కూడా ఇప్పటికే పలుమార్లు తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మొన్న తాజాగా 2-3 రోజుల క్రితం నుంచి కూడా ఏదైతే కరీంనగర్ లో బీసీ సభ నిర్వహిస్తామని చెప్పినప్పటి నుంచి కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇంకా నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఇట్లా ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే నిన్నటి వరకు బీసీ సభ గురించి చర్చించినటువంటి కేసీఆర్ ఈరోజు తాజాగా కాళేశ్వరం కమిషన్ పైన కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, అది కేవలం కాంగ్రెస్ కమిషన్ రిపోర్టే. ఇది ముందు నుంచి మనము అనుకుంటున్నదే. ఇది కేవలం అంటే ఇందులో కొత్త ఏమీ లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాము. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ముందుకెళ్లాలి. అంతేకాకుండా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఖచ్చితంగా అందరి బీఆర్ఎస్ నేతలు అరెస్టులు ఉంటాయి, కానీ ఎవరు భయపడవద్దు. ఖచ్చితంగా వాళ్ళ చర్యలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి, ఎక్కడ కూడా భయపడేది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి కావచ్చు, ఇంక ఇతర బీసీ సభకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ బీఆర్ఎస్ ని అంటే బీఆర్ఎస్ చేసినటువంటి కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి అసలు ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉందో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతేకాకుండా కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగొడుతూ ప్రజల్లోకి వెళ్తూ స్థానిక సంస్థలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా వాళ్ళకి సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, కేవలం కాంగ్రెస్ రిపోర్ట్ అని చెప్పేసి మరొకసారి వాళ్ళు బాంబు పేల్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ముందుగానే డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే లోటుపాట్లు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఊహించేటువంటి పరిస్థితి అనుగుణంగానే కాళేశ్వరం కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం, ఇప్పటికే దాదాపు పూర్తి స్థాయిలో అని చెప్పేసి కూడా కాళేశ్వరం రిపోర్ట్ అందజేయడం. అంతేకాకుండా అందులో ఈ రోజు ఫైనల్ గా ప్రభుత్వానికి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ లో కేసీఆర్ ఇవ్వడం, అంతేకాకుండా 19 సార్లు హరీష్ రావు గురించి, 5 సార్లు ఈటల రాజేందర్ గురించి ఆర్థిక శాఖ పరమైనటువంటి చర్యలు తీసుకునేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నట్టు కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. పూర్తి స్థాయిలో కేసీఆర్ ని హరీష్ రావును బాధ్యులను చేస్తూ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఎలాంటి అంటే కలత చెందాల్సినటువంటి అవసరం లేదు, అరెస్టులు అయినా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడకుండా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కూడా వాళ్ళకి సూచించినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. For the clear updates.